హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. బిస్కెట్స్ పిల్లలకి తెస్తూ ఉంటాం కదండి. వాళ్ళు ఒకటి రెండు తిని అలానే వదిలేస్తూ ఉంటారు. అవి గాలాడిపోయి మెత్తబడిపోతూ ఉంటాయి. అలా మెత్తబడిపోకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక బాక్స్లో మనం ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా బాక్స్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా అడుగున కొంచెం రైస్ వేసేసుకుని తర్వాత ఇలా బిస్కెట్లు పెట్టుకున్నాం అనుకోండి, మెత్తబడిపోకుండా అలానే ఉంటాయండి. గట్టిగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సెకండ్ టిప్ని తెలుసుకుందాం. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం ఇలాగా రూపాయి తయారు చేసుకోవచ్చు. అది ఎలా అని చూస్తున్నారండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా రూపాయి ఖర్చు లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక బాటిల్ తీసేసుకొని ఈ విధంగా నేను కట్ చేసుకున్నానండి. దీనిలో ఒక గుప్పుడు రాళ్ళు ఉప్పు తీసుకున్నాను. దీనిపైన కొంచెం కంఫర్ట్ వేసేసాను. అక్కడక్కడ ఇలా లవంగాలు పెట్టుకున్నానండి. ఈ స్మెల్ చక్కగా వస్తుందండి. పై పార్ట్కి ఈ విధంగా హోల్స్ పెట్టేసి ఈ విధంగా పెట్టేసుకున్నాను. మనం ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ వచ్చిన దగ్గర రూమ్స్లో కానీ అలానే కిచెన్లో కానీ బాత్రూంలో కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. ఇలా మన ఇంట్లోనే రూపాయి ఖర్చులు ఇలా ప్రిపేర్ చేసుకుని మనకి ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుందో అక్కడ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. లెమన్ ఒక హాఫ్ తీసుకుని దానిపైన బేకింగ్ పౌడర్ని ఈ విధంగా ఒక టీ స్పూన్ వేసేసి ఈ లెమన్ హాఫ్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చాకులు కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదండి. అలా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇంట్లోనే ఈజీగా ఇలా షార్ప్నెస్ పెంచుకోవచ్చు. నెయిల్ కట్టర్ ఉంటుంది కదండి. నెయిల్ కట్టర్ని తీసుకుని ఇలా లోపల బ్లేడ్ లాంటిది ఉంటుంది కదండి. ఆ బ్లేడ్ పైన ఇలా ఒక 5 మినిట్స్ వరకు రబ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా చాక్ అయితే షార్ప్నెస్ పెరుగుతుందండి. మనం ఏదైనా కూరగాయలు కటింగ్ చేసినా కూడా చక్కగా మనకి కట్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లో చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా షార్ప్నెస్ పెంచుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ప్లాస్టిక్ బాటిల్స్ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక బాటిల్ని తీసుకున్నాను. ఇలాగ నేను చాకుని కొంచెం స్టవ్ మీద హీట్ చేసేసుకుని ఇలా కట్ చేసుకున్నానండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు బ్రషెస్ తీసుకెళ్తూ ఉంటాం కదండి. ఇలా బ్రష్లను మనం కవర్లో పెట్టేసి హ్యాండ్ బ్యాగ్లో పెడుతూ ఉంటాయి, చిక్కులు పడిపోయి అక్కడ ఇరుక్కుంటూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా బాటిల్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలండి. దీనిలో మనం ఎన్ని బ్రషెస్ అయినా దీనిలో పెట్టుకోవచ్చు. బ్రషెస్ కానీ టెంక్లెన్స్ కానీ చక్క గింజలో పెట్టేసుకొని ఇలా బాటిల్ క్యాప్ని పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఇలా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇలా ఒక బాటిల్లో ఉంటాయి కాబట్టి చెక్కు చెదరకుండా అందులోనే ఉంటాయి. అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఇలా అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న అల్లం ముక్కల్లో కొంచెం మనం యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఏదైనా కూడా ఇలా కలిపేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఈ వాటర్ని ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేసి 1 అవర్ తర్వాత దీనిపైన ఒక కవర్ మందంగా ఉన్నటువంటి ఒక కవర్ని ఇట్లా చుట్టేసుకొని టైట్గా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలండి. ఇలా సెజర్ పెట్టి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకొని ఇలా ఈ వాటర్ని ఒక 1 అవర్ పక్కన ఉంచేసాం కదండి. 1 అవర్ తర్వాత ఇలా ఈ బౌల్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా ఈ వాటర్ అంతా పీల్చుకుంటుంది. ఒక నైట్ అంతా ఇలా ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో ఉంచేసి తర్వాత మనం ఉదయం మార్నింగ్ తీసేసాం అనుకోండి, మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. ఈ వాటర్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలాంటివి కవర్స్ మనం గిఫ్ట్స్ కవర్స్ వస్తూ ఉంటాయి కదండి. ఆ కవర్ను ఒక దాన్ని తీసుకున్నానండి. ఇలా నా దగ్గర మార్కర్ లేదు, ఒక చాక్ పీస్ పెట్టి మీకు రౌండ్గా నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత సెజర్ పెట్టి కటింగ్ చేసేసుకొని ఇలా మనం ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు కవర్స్ వస్తూ ఉంటాయి కదండి. కవర్స్ అన్నీ కూడా ఇలా హోల్డ్ చేసుకున్న ఆ కవర్లో పెట్టేసుకొని ఒక్కొక్క కవర్ని ఈ విధంగా అవసరానికి యూజ్ చేసుకోవచ్చండి. మనకు అవసరానికి కావాల్సినప్పుడు ఒక కవర్ కూడా దొరకదు కదండి. ఇలా ఒక దానిలో పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరానికి చక్కగా ఇలాగా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బల్లులు బొద్దింకులు రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక సిస్టర్ కమెంట్ చేశారండి, వాళ్ళకి ఈ టిప్ని నేను షేర్ చేస్తున్నాను. బల్లులు బొద్దింకులు రాకుండా ఉండాలంటే టిప్ చెప్పమని చెప్పారు. వాళ్ళకి నేను ఈ టిప్ని షేర్ చేస్తున్నానండి.
ఏదైనా ఇలాంటిది ఒక చిన్న రోల్ లాంటిది తీసుకోవాలండి. లేదంటే ఒక గ్లాస్ అయినా తీసుకోవచ్చు. తీసుకొని దానిలో ఎల్లుల్లిపాయలను ఒక 4, 5 తీసుకొని పొట్టు కూడా తీయకూడదండి. పొట్టుతో సహా ఈ విధంగా మెత్తగా నలిగిన తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఇలాగ చిన్న చిన్న బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా ఒక్కో బాల్ని తీసుకెళ్ళి గ్యాస్ స్టవ్ దగ్గర కానీ అలానే ఫ్లోర్ మీద కానీ కిచెన్ సింక్లో కానీ గ్యాస్ బండి దగ్గర కానీ అక్కడ పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. బల్లులు బొద్దింకలతో చాలా విసిగిపోతూ ఉంటాం కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా ఒక్కో బాల్ని పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మునక్కాడలు మనం ఇలా కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఒక్కోసారి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మునక్కాడల్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క మునక్కాడికి ఇలా మన కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ ఇలా మునక్కాడలకి మొత్తం కూడా పట్టించేసి ఏదైనా ఒక బాక్స్ స్టోర్ చేసుకుంటాం కదండి, దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా మునక్కాయ ముక్కలన్నీ పెట్టేసుకొని మళ్ళీ పేపర్ పైన కూడా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కొబ్బరికాయ మనం పగలు కొట్టుకుంటూ ఉంటాం కదండి, ఒక్కోసారి అది ఒక్కటింకరగా పగులుతూ ఉంటుంది. మనకి మధ్య భాగానికి పగలాలి, చక్కగా సమానంగా పగలాలి అనుకున్నప్పుడు ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ముందుగా కొబ్బరికాయని ఇలాగా మార్కర్తో మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక థ్రెడ్ని తీసుకొని గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని ఒక 2-3 చుట్లు వేసుకొని టైట్గా ఇలా పెట్టేసుకొని ఏదైనా ఒక బరువుగా ఉన్నటువంటి రాడ్ని తీసుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని ఇలా 2-3 సార్లు ఇలా కొడితే చక్కగా మనకి మధ్యకి ఇలా కొబ్బరికాయ పగులుతుందండి. మనకి వంకర టింకరగా లేకుండా కొబ్బరికాయ పగలు కొట్టాలి అంటే చాలా ఇబ్బంది పడిపోతూ కష్టపడుతూ ఉంటాం కదండి. కొబ్బరికాయని ఈ విధంగా కొట్టి చూడండి, చాలా చక్కగా మధ్యకి వస్తుందండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ని ఈ విధంగా టైట్గా పెట్టాం కదండి. ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. చక్కగా మధ్యకి అయితే ఇలా పగిలిందండి. నా చేతిలో ఉన్నది ఎండు కొబ్బరి అయింది. పచ్చి కొబ్బరి అయితే ఇంకా చక్కగా సమానంగా ఇలానే మధ్యకి వస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బాదం గింజలని ఈ విధంగా మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి. అంత కాస్ట్ పెట్టుకుని తెచ్చుకొని పురుగు వచ్చేస్తే చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటాం కదండి. ఇలా ట్రై చేయండి. ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని దీనిలో 4-5 లవంగాలు వేసామనుకోండి, చక్కగా బాదం గింజల్లో పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే ఆడవాళ్ళం ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఇలాగ ఓల్డ్ బ్యాంగిల్ని ఒక బ్యాంగిల్ని తీసుకొని ఈ విధంగా పెన్నుని ఇలా పెట్టేసుకొని ఎక్కడైనా హ్యాంగర్కి తగిలించేసామనుకోండి, ఇంట్లో మనకి చిన్నపిల్లలు ఉన్న దగ్గర ఇలా పెన్నులు వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, వాళ్ళంతా కూడా పాడు చేస్తూ ఉంటారు కదా. మనకి పెన్నులు కావాలి అనుకున్నప్పుడు అవసరానికి దొరకవు. ఈ విధంగా హ్యాంగర్కి మనం ఒక ఓల్డ్ బ్యాంగిల్కి పెట్టేసి ఇలా తగిలించుకున్నాం అనుకోండి, అవసరానికి మనం యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా అందకుండా ఉంటాయి, పాడవకుండా పెన్నులు మనం ఇలాగా పెట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా బర్నర్స్పై కొంచెం కొబ్బరి నూనె వేసి చూడండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ విధంగా బర్నర్స్ను మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి మనకి గ్యాస్ మంట త్వరగా రాదు కదండి. ఇలా హోల్స్ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి, గ్యాస్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. గ్యాస్ బర్నర్స్ని ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ తీసుకొని కొంచెం ఇలాగ కొబ్బరి నూనె వేసేసుకొని ఇలా అప్లై చేసేసామనుకోండి, బర్నర్స్కి అంతా కూడా కొంచెం డ్రై అయిన తర్వాత ఏదైనా ఒక పిన్ని తీసుకొని అక్కడక్కడ హోల్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి, బ్లాక్ అయిన చోట మనకి గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. పిన్ పెట్టి అక్కడక్కడ హోల్స్ని ఈ విధంగా మనం ఇలా రెడీ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. గ్యాస్ కూడా చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. ఇలా పిన్ని పెట్టి అక్కడక్కడ హోల్స్ పెట్టి ఇలా హోల్స్లోని పోనిచ్చి లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా తీసేసామనుకోండి, గ్యాస్ చాలా రోజుల వరకు మనం చక్కగా ఆదా చేసుకోవచ్చు. గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.